ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. ఉపవాసముండి రండి. దేవుని సన్నిధిలో మీ సమస్యల కొరకు ప్రార్థిస్తే ప్రభువు తప్పక జవాబిస్తాడు. అలాగే దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ ద్వారా లేదా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ కొరకు మీ పేరు మీ సమస్య అన్నీ వ్రాసుకొని ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పక జవాబులిస్తాడు. అనేక మంది కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఎందరికో జవాబులిచ్చాడు. ఎన్నో గొప్ప సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయాలని ఆశపడినట్లయితే ఆ రోజు మందిరంలో భోజనాలు పెట్టేటువంటి విషయంలో మీ వంతుగా మీ చేయి వేయవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా పాల్పంచుకోండి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. సమృద్ధిగా విత్తువాడు పంట సమృద్ధిగా కోస్తాడు అని. దేవుడు మీ ద్వారా గొప్ప పంటను కోయించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొనబోచు ఉన్నాడు. సాధారణంగా మనుషులు ఎవరిని ఎత్తుకుంటారు? చంటి బిడ్డల్ని ఎత్తుకుంటారు. ఎత్తుకొని వాళ్ళని ఎంతో ప్రేమతో ముద్దాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మనుషులు ఏ విధంగా చంటి బిడ్డలను ఎత్తుకొని ముద్దాడతారో నీ ప్రభువు నిన్ను అలాగున ఎత్తుకుంటాడు. నువ్వెప్పుడు ప్రభు దృష్టికి చిన్న బిడ్డవే. నువ్వెప్పుడు ప్రభు దృష్టికి చంటి బిడ్డవే. నువ్వెప్పుడు కూడా ప్రభు దృష్టిలో ప్రత్యేకమైన బిడ్డవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇష్టమైన కుమారుణ్ణి లేదా ఇష్టమైన కుమార్తెను ఎత్తుకున్నట్లుగానే ప్రభు నిన్ను ఎత్తుకుంటాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు పడవద్దు. జీవితంలో కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే వాటన్నిటిలో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఏ అపాయము నీకు కలగకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్నే కాదు, దేవుడు అన్నాడు, నన్ను నమ్మిన వారిని 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాను అని. యెహోవా ఆశీర్వాదము తరతరములు ఉండును లేక నిలుచును
అని బైబిల్ చెప్తోంది. నిన్నే కాదు, దేవుడు నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి సంతానాన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రభు నమ్మదగినవాడు. అవును, ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, ఒకే రీతిగా ఉంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని నమ్మితే ఖచ్చితంగా నీకిచ్చిన మాట దేవుడు నీ పిల్లల వారి పిల్లల తరతరాల జీవితాలలో నెరవేరుస్తాడు. తలగానే ఉంచుతాడు, తోకగా మాత్రము ఉంచడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు ఎప్పుడు నెరుస్తాయి? వృద్ధాప్యంలో నెరుస్తాయి. 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినప్పుడు వృద్ధాప్యంలో తల వెంట్రుకలన్నీ పూర్తిగా పండిపోతాయి. ఆ టైంలో కూడా నీవు దేవునికి ప్రియమైన బిడ్డవే. నీవు దేవునికి ప్రత్యేకమైన కుమారుడవు, ప్రత్యేకమైన కుమార్తెవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాదు, ఆయనే నిన్ను చేసి ఉన్నాడట. నీవు ఎవరి పోలికో తెలుసా? దేవుని పోలిక, దేవాతి దేవుని పోలిక. నిన్ను చేసింది ఆయనే. అవ్వని ఆదాముని మన్నుతో ఆదామును చేసి, ఆ తర్వాత నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని ఆలోచన చేసి ఆ మనిషికి గాఢ నిద్రను కలుగజేసి తన ప్రక్కటెముకను విరిచి తన ప్రక్కటెముకలో నుంచి హవ్వను చేసిన దేవుడు. మన్నుతో చేసిందైనా ఆయన చేతులే, ఎముకతో చేసిందైనా ఆయన చేతులే. కాబట్టి ఆయనే చేసి ఉన్నాడు గనుక నిన్ను ఆయనే ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీ బాధ్యత అంతా ఆయనదే, నీ రక్షణ అంతా ఆయనదే. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదించాలి, రక్షించాలి, దీవించాలి, బలపరచాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన నిన్ను కాపాడుతున్నప్పుడు, ఆయన నిన్ను రక్షిస్తున్నప్పుడు, ఆయన నీకు మేలు చేస్తున్నప్పుడు, ఆయన నీ పట్ల కృప చూపుచున్నప్పుడు ఆయన మాట నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం. ఎవరిలాగా వినాలి? మనకు ఒక మాదిరి ఉన్నాడు, మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనకు ఒక ప్రభువు ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అన్నవాడు, అధికారము గలవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనకొక మాదిరి, ఆయనే మనకొక మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. యేసుక్రీస్తు తండ్రికి ఎంత విధేయత చూపించాడు? ఏ రోజైనా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడా? తండ్రికి వ్యతిరేకంగా చేశాడా? జీవించాడా? నడుచుకున్నాడా? లేదు కదా. ఎలా నడుచుకున్నాడు మరి? విధేయత కలిగి, లోబడి, తండ్రి పట్ల గౌరవం కలిగి జీవించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి అదే మాదిరిగా పరలోకపు తండ్రి అయిన నీ దేవునికి నీవు అలాగున లోబడాలి. అంతేకాదు, నీ కుటుంబం అంతా కూడా లోబడితే అది ఎంతో ఆశీర్వాదము, దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణను తీసుకొచ్చాడు దేవుడు. ఆ రక్షణ మనం పొందుకోవాలంటే దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన నా ప్రభు అని, ఆయనే నా రక్షకుడని హృదయమునందు విశ్వసిస్తే దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు. ఇంకా జీవించే జీవితం అంతా కూడా నీ ఇష్టానుసారంగా కాదు, కానీ ప్రభు చిత్తానుసారంగా నడుచుకుంటే ప్రభు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన.
తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. తండ్రి, ఎత్తుకొని వాడవు నీవే, రక్షించువాడవు నీవే. నీకు స్తోత్రాలు ప్రభువా. మరి శుక్రవారము, శనివారము జరగబోయే ఉపవాస ప్రార్థన బహుగా జరుగునట్లుగా, బహుఘనముగా జరుగునట్లు సహాయం చేయండి. మా ప్రతి అవసరత, అక్కర కూడా మీ నామములో తీర్చండి. దేవా, ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు పంపుతారో వారి ప్రతి ప్రార్థన అవసరతకి తప్పక జవాబు దయచేసి వారిని బహుగా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.